ఇటు చూస్తే ఎడ్యుకేషన్ హబ్, అటుపోతే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్. ఎన్ని గజ్వేల్ రూపు రేఖలు మార్చిండు కదా కేసీఆర్. గజ్వేల్ నవ నిర్మాత. ఇలా కేసీఆర్ తెలంగాణ ప్రధాతనే కాదు, గజ్వేల్ నవ నిర్మాత మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇలా ప్రతిపక్షాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి గజ్వేల్ సేవ చేస్తే ఏమన్నారు? అన్ని గజ్వేల్కేనా? కేసీఆర్ అన్ని గజ్వేల్కే పెడుతుండు. అబ్బా గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్ చూడు అన్నారు. గంత పెద్ద రోడ్ వేసిండ్రా అన్నారు. కేసీఆర్ ను తిట్టిపోసిండ్రు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇప్పుడు గజ్వేల్లో ఓట్లు అడుగుతుండ్రు. ఏ ముఖం పెట్టుకొని బీజేపీ ఓటు అడుగుతున్నాడు? నువ్వు అన్ని గజ్వేల్కేనా అని గజ్వేల్ ను కళ్ళల్లో పెట్టుకున్నారు. గజ్వేల్ అభివృద్ధిపై ఈర్షపడ్డారు. గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ వచ్చి గజ్వేల్లో ఓట్లు అడిగితే వేద్దామా? అంత అమాయకులమా? మోసం చేసి గజ్వేల్ ను అభివృద్ధిలో అడ్డుకున్న వాళ్ళకి ఓటేయాలనా? ఇవాళ పోటీ ఎవరి మధ్య? గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళకు, గజ్వేల్ అభివృద్ధికి మోకాలడ్డం పెట్టిన వాళ్ళకు, గజ్వేల్ ను అభివృద్ధిలో ఈ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మన బీఆర్ఎస్ కు మన కేసీఆర్ కు మధ్య పోటీ. ఆలోచించండి. అడ్డుకున్న వాళ్ళు గెలవాలనా? గజ్వేల్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన వాళ్ళు గెలవాలనా? ఆలోచించండి. ఈడ బీజేపీ అయిన రఘునందన్ పోటీ చేస్తుండు. ఆయన ఎప్పుడు అన్ని గజ్వేల్కేనా అన్ని గజ్వేల్కేనా అని తింటుండే. సిగ్గు లేకుండా మరి గజ్వేల్ ఓట్లాడడానికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అని అడుగుతున్నా. మొన్న దుబ్బాకల ఎమ్మెల్యే గెలిచిండు. రూపాయి పని చేసిండా? ఒక్క రూపాయి పని చేయకపోతే దుబ్బాక అక్క చెల్లెళ్ళు దౌలతాబాద్ రాయపోల్ల బండకేసి కొడితే 54,000 ఓట్లతో ఓడగొట్టిరు. 3 నెలల కిందనే 54,000 ఓట్లతో ఓడిపోయినావు. ఇవాళ నువ్వు గజ్వేల్ల చెల్లని రూపాయి, ఇవాళ నువ్వు దుబ్బాకల చెల్లని రూపాయి గజ్వేల్ల చెల్తావా? దుబ్బాకల్లే పని చేయలేదు, రేపు గజ్వేల్ల పని చేస్తావా? దయచేసి మీరు ఆలోచించండి. ఆయన రఘునందన్ మాటలు చెప్తాడు. ఏమనంటే ఇంటికో క్యాలెండర్ పంపినట్టున్నాడు. గా క్యాలెండర్ మీ కడుపు నింపుతుందా? క్యాలెండర్ తో మీరు బతుకుతారా? ఆ క్యాలెండర్ తో మనం ఏమన్నా ముందుకు పడతామా? ఆలోచన చెయ్యండి. ఇలా బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ, కర్షకుల వ్యతిరేక పార్టీ. కార్పొరేట్లకు 14 లక్షలకు కోట్లు మాఫీ చేసింది తప్ప పేదలకు ఏమీ చేయలే. బీజేపీ 350 సిలిండర్ను 1000 రూపాయలు చేసింది బీజేపీడు. ఇవాళ బీజేపీడు 60 రూపాయలకున్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు దాటించినోడు బీజేపీడు. గా జీఎస్టీ పెట్టి రోజు మనం వాడుకునే ఉప్పు, పప్పు, నూనె, గా పేస్టు, సబ్బులు ధరలు పెంచినోడు బీజేపీడు. ధరలు పెంచిన బీజేపీ కోటేద్దామా? మన కేసీఆర్ 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేయలేదావా? ఈ కాంగ్రెస్ వాడు అబద్ధాలు ఆడిండు. ఏమే 2000 4000 చేస్తా అన్నాడు. గజ్వేల్లో పప్పులు ఉడకలే కొడుకులై, కానీ బయట కొంతమంది నమ్మి ఓటేసిండ్రు. మేము రాగానే డిసెంబర్లో 4000 ఇస్తామన్నారు. వచ్చినాయవ్వా? 4000 వచ్చినాయా? కేసీఆర్ 200 2000 అంటే 2000 ఇచ్చిండా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు 4000 ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? మరి అలా 5 నెలల గవర్నమెంట్ వచ్చి 5 నెలల నుండి 6 నెలల పడ్డది. 6 నెలలైనా ఇంతవరకు పెన్షన్ పెంచలే. అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు ఈ కాంగ్రెస్ వాడు 10,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకొచ్చి అవ్వ తాతల్లో బీడీలు చేసే అక్క చెల్లెలను ఓటు అడిగితే బిడ్డ 10,000 పెట్టరా, పెట్టాకనే ఓటు అడుగుమని చెప్పాలి కాంగ్రెస్ వాడికి. కాదా? మోసం చేయలేదా కాంగ్రెస్ వాడు? అగో గాడిద గుడ్డు పెట్టిరా. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. ఏమిచ్చింది చెల్లె? గాడిద గుడ్డు తప్ప. గాడిద గుడ్డు పెట్టదా? పెట్టది. అంటే కాంగ్రెస్ వాడు కూడా ఏమి ఇయ్యలే, ఏం పెట్టలే. గది చెప్పాలి. అందుకే ఈరోజు నేను మీతో కోరేది ఒక్కటే చెప్తా. నేను మీతో కోరేది ఒక్కటే. అదే విధంగా అక్క చెల్లెళ్లకు నెలకు 2500 ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. పడ్డాయి చెల్లె వాళ్ళకన్నా? పడ్డాయి ఎవరికన్నా? పల్లె. అంటే ఇప్పుడు 6 నెలలే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 12,500 రూపాయలు బాకీ పడ్డది. ఎవడన్నా మా చెల్లెను కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే 12,500 ఆడ వెట్రా బిడ్డ అని చెప్పాలి. అందుకే కుల్లం కుల్లా 2,500 వడ్డోళ్ళంతా కాంగ్రెస్కి అయింది. పడనోళ్ళంతా మన కారుకు వెంకట్రామరెడ్డికి అయ్యింది. అవి ఎట్లా పడాయో నేను చూసుకుంటా.
అదే విధంగా రైతు బంధు కేసీఆర్ ఉండగా కరోనాల ఎకరానికి 5,000 ఇచ్చిండా లేదా? ఎప్పుడైనా లేట్ అయిందా రైతు బంధు? మరి కాంగ్రెస్ వాడు వచ్చి 5 నెలలైనా ఇంకా పురాగ రైతు బంధు వల్లే. వాడు ఏమన్నాడు, ఇంకా నేను పెంచుతా, 5,000 కాదు 7,500 ఇస్తా అన్నాడు. వచ్చినా ఎవరికన్నా వచ్చినాయే? మరి రైతులకు 7,500 రైతు బంద్ వేయలే. బోర్లు మోటార్లు కాల్తలేవా కాంగ్రెస్ వచ్చినాక? కేసీఆర్ ఉండగా 5 ఏళ్లల్లా ఒక్క మోటార్ అన్న బాయికాడ కాలినాదే. కాంగ్రెస్ వాడు వచ్చిండు 5 నెలల్లో బాయికాడ మోటార్లు కాలుతున్నాయి. మోటార్ కాలితే 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. కాంగ్రెస్ వాడికి కరెంట్ ఇయ్యే శాతం అయితే లేదు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ఇవాళ 12-14 గంటల కరెంటు కూడా వస్తలేదు. అంటే రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, అందరినీ మోసం చేసిండు. కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మీ బిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండా లేదా? కాంగ్రెస్ వాడు ఏమన్నాడవ్వా, మేము 1,00,000కు తులం బంగారం కలుపుతా అన్నాడు. వచ్చిన అదే వాళ్ళకన్నా తులం వచ్చినాదే, తులం రాలే గాని అది ఏందో ఏమో కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టినాయల్ల. ఆ బంగారం ధర కొండెక్కింది. మొన్నటిదాకా 50,000 ఉండే, కాంగ్రెస్ వచ్చినాక 5 నెలల్లో 75,000 అయింది. అది పెరిగిందా లేదా? ఎంత ఉంది ఇవాళ? 75-76 పెరుగుతూనే ఉన్నది. అది షేర్ మార్కెట్ పెరిగినట్టు పెరుగుతున్నది. మరి ఇలా వాడు కళ్యాణ లక్ష్మి చెక్కు బంద్ చేసిండు, తులం బంగారం ఎగబెట్టిండు. మీ బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల్ గంత మంచి దావకాన కట్టిండు కేసీఆర్. కాన్పు చేసి కడుపు నిండా అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటి ముంగట దించిండా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో తెలుసా? కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ బంద్ అయింది అంటే రివర్స్ గేర్లో నడుస్తుంది. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయింది. కాంగ్రెస్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు తొందరగా వస్తలేవు. కాంగ్రెస్ వచ్చింది, బాయికాడ మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. కాంగ్రెస్ వచ్చింది, రైతు బంధు పైసలు తొందరగా పడతలేవు. కాంగ్రెస్ వచ్చింది, మంచినీళ్లు కూడా మున్పటి లెక్క ఇంటి ముంగట నల్ల నీళ్లు కూడా చక్కగా ఇత్తలేరు. మరి అయినా కాంగ్రెస్ కోటేద్దామా? దయచేసి ఆలోచన చేయండి. మన గుర్తు కారు గుర్తు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన కేసీఆర్ మనకు చేసిన పనులను అన్ని రద్దు చేసిండ్రు. మన నోటికాడు బుక్క ఎత్తగొడుతున్నారు. 150 కోట్ల రూపాయల పనులను కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక గజ్వేల్లో ఆపేసిండ్రు. గా పనులు కావాలంటే మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వెంకట్రామరెడ్డి గారిని గెలిపియండి. కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి నీ తులం బంగారం ఎట్లా రాదో చూస్తాం. మీకు 4,000 పెన్షన్ ఎట్లా రాదో వాళ్ళు ఎంబడ పడతాం. అవ్వ తాతలకు 4,000 వచ్చేదాకా కాంగ్రెస్ వాళ్ళు నిద్ర పోనీయం. అందువల్ల మీరందరూ కూడా మన గుర్తు కారు గుర్తు. మరి కాంగ్రెస్ మీద కోపం వచ్చింది, నడిమిట్ల బీజేపీ మోపైడు క్యాలెండర్లు వంచుకుంటా. జర జాగ్రత్త. కాంగ్రెస్ మీద కోపం కొద్ది బీజేపీ కోటేసిర్రు అనుకో, పేనం మీదకి వెళ్ళి పోయిల పడ్డట్టు అవుతుంది. ఆయన వాడు ఇంకా ఆగం, ఆయన తాగం పట్టిస్తాడు. ఇలా దుబ్బాకల రఘునందన్ ఏం చేసిండో తెలుసు కదా. నేను గెలిస్తే ఎడ్లిస్తా, బండిస్తా, నాగలిస్తా, నిరుద్యోగ భృతిస్తా అన్నాడు. గెలిచిండు, పైసా పనిచేయలే, రూపాయి పనిచేయలే. అందుకే దుబ్బాకోలు మన బండకేసి కొట్టిరు. మరి మనం కూడా ఆయన రఘునందన్ నమ్మి, ఆ మాయ మాటలు నమ్మి, ఆ బీజేపీని గిట్ట ఓటేస్తే నీళ్లు లేని బాయిలో పడ్డట్టు అవుతుంది. మరి సర్ది తిన్న రేవు తలవాలి, కనబట్టలే.